అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విజయనగరం జిల్లాలో రబీ పంటల ప్రణాళిక, పసుపులో దుంపకుళ్ళు దుంపపుచ్చు సమగ్ర నివారణ, ఆరుతడి వరి సాగు అన్నదాతకు అన్నిందాల బాగు అంటున్న రైతు అనుభవాలు. విజయనగరం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయానుబంధ పరిశ్రమలు విస్తారంగా ఉన్న జిల్లా. అలాంటి ఈ జిల్లాలోని వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసింది గత మాసంలో వచ్చిన హుద్హుద్ తుఫాను. ఈ తుఫాను ప్రభావానికి అప్పటిదాకా ఉన్న వ్యవసాయ ఉద్యాన పంటలు బాగా దెబ్బతిన్నాయి. బాగా దెబ్బతిన్న వరి పొలాలను తీసివేసి రబీలో పంటలు తిరిగి విత్తుకునేందుకు సిద్దమవుతుండగా, పాక్షికంగా దెబ్బతిన్న పంటల నుంచి ఎంతో కొంత దిగుబడులను తీసుకుని తర్వాత రబీలో స్వల్పకాలిక పంటలను విత్తుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో రబీలో సాగు చేసుకోదగ్గ ఆరుతడి పంటలు, సాగులో మెళకువలు వివరిస్తున్నారు విజయనగరం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె. లక్ష్మణ్. అక్టోబర్ మాసంలో వచ్చినటువంటి ఈ యొక్క హుద్హుద్ సైక్లోన్ లో కొంతవరకు వర్షం పడడం వలన చెరువులు దగ్గరగా ఉండి ఎక్కడైతే నీరు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉందో అటువంటి ప్రాంతాల్లో తక్కువ కాల పరిమితి కలిగినటువంటి వరి రకాలని ఎంపిక చేసుకుని సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా కాటన్ దొర సన్నాలు గాని, అదేవిధంగా నెల్లూరు మసూరి గాని, సోమశిల గాని, జగిత్యాల సన్నాలు గాని ఇటువంటి తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకాలని ఎంపిక చేసుకుని సాగు చేసుకో. అయితే రైతాంగం ఈ యొక్క వరి సాగుకు మక్కువ చూపించే కంటే ఆరుతడి పంటలను ఎక్కువగా వేసుకున్నట్లయితే చాలా వరకు విస్తీర్ణం పెరిగేటటువంటి అవకాశం ఉంది. తేలికపాటి నేలలు 6 నుంచి 8 నీటి తడులుగా ఇవ్వగలిగినటువంటి ప్రాంతాల్లో మొక్కజొన్న పంటను రైతులు ఎంపిక చేసుకుని తగు రకాన్ని, సాధారణంగా DHM 117 అనే రకాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగుని చాలా వరకు తట్టుకొని అధిక దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడైతే తేలికపాటి ఎర్ర నేలలు, నీటి వసతి ఇవ్వగలిగినటువంటి నేలల్లో ఈ యొక్క వేరుశెనగ పంటని ఎంపిక చేసుకుని రైతులు సాగు చేసుకోవచ్చు. వేరుశెనగ పంటలో ముఖ్యంగా కదిరి 4 కానీ, 6 కానీ, 5 కానీ, 9 కానీ, లేదంటే నారాయణి అనే రకాలను కానీ, లేదంటే ధరణి అనే రకాన్ని కానీ ఎంపిక చేసుకుని ఈ యొక్క రబీ కాలంలో సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క వరి మాగాణుల్లో ఉండేటటువంటి తేమను ఆధారంగా పంట వేయాలంటే మినుము, పెసర వంటి ఎంపిక చేసిన రకాలను నాటుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అపరాల సాగులో పల్లాకు తెగులు చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఆశించడం జరుగుతుంది. కాబట్టి మినుము, పెసర పంటలు వేసినటువంటి రైతు సోదరులు ఈ యొక్క పల్లాకు తెగులు ఉధృతిని తట్టుకునేటువంటి రకాలను వేసుకోవాలి. ముఖ్యంగా మినుము పంట పండించేటటువంటి రైతులు LBG 752 అనే రకం గాని, లేదంటే PU 31 అనే రకాన్ని గాని ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్లయితే ఈ యొక్క పల్లాకు తెగులను తట్టుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పెసర సాగు చేసేటటువంటి రైతులు సాధారణంగా ఈ యొక్క LGG 407 రకం గాని, లేదంటే LGG 460 రకాన్ని గాని ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్లయితే ఈ యొక్క పల్లాకు తెగుల నుంచి చాలా వరకు కాపాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నేలలోని తేమ ఆధారంగా 2-3 తడులు మాత్రమే
ఇవ్వగలిగిన తేలికపాటి ఎర్ర నేలల్లో సాధారణ నువ్వు పంటను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవచ్చు. నువ్వుల్లో సాధారణంగా రబీ కాలానికి అనుకూలమైనటువంటి YLM 66 అనే రకం సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. వాణిజ్య పంటగా చలామణి అవుతూ రైతులందరి మన్ననలను పొందుతూ అత్యధికంగా ఎగుమతి అవుతున్న పంట పసుపు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో వీటి సాగు ఎక్కువ. ప్రస్తుతం పసుపు చాలా ప్రాంతాల్లో దుంప ఊరే దశలో ఉంది. ఈ దశలోని పైరును అధికంగా ఆశించేవి దుంపకుళ్లు, దుంపపుచ్చు. ఇవి ఆశించాయంటే దుంపలు పనికి రాకుండా పోయి నష్టం ఎక్కువగా ఉండే అవకాశముంది. కాబట్టి వీటి నివారణకు ప్రారంభం నుంచే సమగ్ర యాజమాన్యం చేపట్టాలి. పసుపు నాశించే దుంపకుళ్లు, దుంపపుచ్చు లక్షణాలు, నివారణ గురించి వివరిస్తున్నారు గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం ఆదినారాయణ. పసుపు పంట పండించే రైతులు ముఖ్యంగా ఏంటంటే దుంప ఏర్పడుతుందో అభివృద్ధి చేస్తుందో ఆ దశలో ఈ దుంపకుళ్ళు లేక దుంపపుచ్చు ఈ రకమైన తెగులు ఆశించి ఎక్కువగా పంటని నష్టపోతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణంలో ఈ పసుపు దుంపలు ఊరే సమయం ఉంది కాబట్టి ఎక్కువగా ఈ సమయంలో తెగులు ఆశించి నష్టం కలుగజేసేదానికి అవకాశం ఉంది. దుంపపుచ్చు అనేది ఒక రకమైన ఈగ జాతి పురుగు వలన వస్తుంది. దుంప కుళ్ళు అనేది ఒక రకమైన భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రం వలన వచ్చేటువంటి తెగులు. దుంప పుచ్చు కనుక వచ్చినట్లయితే ఈ పసుపు ఆకులు లేత పసుపు రంగులో మారిపోయి నారింజ రంగులో మారిపోయి ఎండిపోవటం గమనించవచ్చు. ఇది ఎక్కువగా కల్లాలుగా అక్కడక్కడ పొలంలో కనిపిస్తూ ఉంటది. మరి నీరు నిలబడేటువంటి మురుగుబాని ప్రాంతంలో మరి పల్లంగా ఉన్న ప్రాంతంలో ఈ దుంప పుచ్చు గాని దుంపకుళ్ళు గాని ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. అలా ఎండిపోయినటువంటి మొక్కలు కనుక పీకి చూసినట్లయితే కింద మరి గట్టిగా ఉండి దుంప కూడా పైకి తీసినట్లయితే ఆ దుంపలో చిన్న చిన్న మన తేనెటీగలుగా కనుక తొట్టె గనక బెజ్జాలు ఉన్నట్టుగా ఆ దుంపను చిన్న బెజ్జాలు ఉన్నట్లయితే ఆ దుంపను గనక మనం కోసి చూసినట్లయితే లోపల బియ్యపు గింజ లాంటి తెల్ల చిన్న పురుగులు ఉంటాయి. ఇవే దుంప పుచ్చును కలగజేసేటువంటి పురుగులు. ఒకసారి ఎప్పుడైతే ఈ దుంప పురుగులు ఆశించినట్లయితే దుంపల మీద బెజ్జాలు గనక కలగజేసినట్లయితే దానిలోకి భూమిలో ఉన్నటువంటి పితియమో ఫైటోప్తెరా అనే శిలీంధ్రం మరి ప్రవేశించి దుంప కుళ్ళును కలగజేస్తూ ఉంటది. దుంప పుచ్చు లేకుండా కేవలం దుంప కుళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ మొక్కను పీకినట్లయితే తేలిగ్గా ఊడొస్తుంది. అక్కడ మొక్క పీకిన దగ్గర మరి దుర్వాసన వస్తూ ఉంటది. ఆ దుంప కూడా మనం చేతితో గనక నలిపినట్లయితే నీరులాగా కారిపోయి మనకి వాసన వస్తూ ఉంటది. ఈ విధంగా లక్షణాలు మనం గమనించి ఈ దుంప పుచ్చ దుంప కుళ్ళు అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే కేవలం పొలాల్లో కేవలం దుంప పుచ్చు అంటే రైజోమ్ ఫ్లై ఈ దుంప ఈగ జాతికి సంబంధించి ఆశించినట్లయితే మనం తప్పనిసరిగా మరి ఆ సమయంలో ముందుగా ఎకరానికి వచ్చేసరికి మనకి 20 నుంచి 25 కేజీలు కార్బోఫెరా 3% గుళికలు గనక ఎదబెట్టుకున్నట్లయితే లేకపోతే పాదులు తీసి మరి మొక్కకి 2 అంగుళాలు వెడలంగా 4 అంగుళాల లోతుగా ఈ కార్బోఫెరా గుళికలు వేసినట్లయితే ఈ దుంప పుచ్చుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ బ్లైటాక్స్ అనే మందుని లీటర్ నీటికి 5 గ్రాములు కలుపుకొని ఎక్కడైతే మనం ఈ దుంపకుళ్ళు కనిపించే ఆ మొక్కలకి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి 1 మీటర్ లోపల ఉన్నటువంటి మొక్కలకు కూడా పోయాలి. తర్వాత 5వ రోజు మరి మనం మార్కెట్లో దొరికేటువంటి మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోబిజ్ కాంబినేషన్ దొరుకుతుంది రిడోమిల్ ఎంజెడ్ అని. ఈ మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని మరలా పాదులో పోయాలి. ఈ విధంగా 2 సార్లు పోసినట్లయితే ప్రస్తుతం ఉన్న పైరుని మనం రక్షించుకొని నష్టం లేకుండా చేసుకోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం ఈ పసుపు వేసే రైతులు ఈ దుంప పుచ్చు దుంప కుళ్ళు రాకుండా ఉండాలంటే ముందుగానే మంచి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి గాను ముందుగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ దుంప నాటబోయే ముందే తప్పనిసరిగా మనం ఈ మోనోక్రోటోఫాస్ తర్వాత మ్యాంకోజిబ్ రెండింటిని కలిపినటువంటి మందు ద్రావణంలో ఈ దుంపలను గనక మనం నానబెట్టి 20 నుంచి 25 నిమిషాలు నానబెట్టి తర్వాత విత్తుకున్నట్లయితే చాలా వరకు దుంప పుచ్చు దుంపకుళ్ళు రాకుండా ఉంటాయి. తర్వాత తప్పనిసరిగా మరి ఎండాకాలంలో వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత తట్టుకునే రకాలు మనకి ఈ పసుపులో తట్టుకునే రకాలు కొన్ని ఉన్నాయి. ఆ రకాలను కూడా సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవ నియంత్రణ పద్ధతిలో ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ దుంపకుళ్ళు తెగులకి. బాగా చీకినటువంటి పశువుల ఎరువు 80 కిలోలు తీసుకొని దానికి ఒక 20 కిలోలు వేపపిండి కలుపుకొని ఈ 100 కిలోలకి ఒక 2 కిలోలు ట్రైకోడర్మా విరిడిని తీసుకొని కలిపి ఈ కలిపినటువంటి 100 కేజీలు కలిపి దాన్ని ఒక గుట్టలాగా గాలి వెలుతురు
ప్రసరించేటట్టుగా మరి ఎండ తగలకుండా గుట్లాగా వేసుకొని దాని మీద వరిగడ్డి గాని లేకపోతే గోనె సంచులు గాని కప్పించుకోవాలి, తేమ మారిపోకుండా. తేమ మారిపోయినట్లయితే అప్పుడప్పుడుగా పల్చగా నీళ్లు చిలకరించాలి. ఈ విధంగా ఈ కుప్పని ప్రతి 4 రోజులకు ఒకసారి కలయి దిప్పుతా 20 నుంచి 25 రోజులు ఉంచినట్లయితే పూర్తిగా కుప్ప అంతా కూడా లేత ఆకుపచ్చ రంగులో శిలీంధ్రం బూజు వచ్చినట్టు గమనించవచ్చు. ఈ విధంగా అభివృద్ధి పరిచినటువంటి ట్రైకోడర్మా విరిడని మన నాగల చాళ్ళలో దుంప వేసుకునేటప్పుడు నాగల చాళ్ళలో వేసి తర్వాత బోధి నడితే మట్టి కింద పడినట్లయితే అక్కడ మనకి ఈ వ్యాపించి తర్వాత ఈ దుంపకుళ్ళు తెగులు రాకుండా చేస్తుంది. తప్పనిసరిగా రైతు సోదరులు ఎకరానికి 2 సార్లుగా 2 క్వింటాల కాడికి వేపపిండి కూడా వాడుకున్నట్లయితే ఈ భూమి నుంచి వచ్చేటువంటి దుంప పుచ్చు రాకుండా చేసుకోవచ్చు. వరి సేద్యం లాభాలు పూజ్యం అన్నది మునుపటి మాట. ఆధునిక వరి సేద్యంతో కష్టాలు దూరం అన్న ఒరవడి నేడు కనిపిస్తోంది. అధిక పెట్టుబడులతో ఎంతో ప్రయాస కోర్చి గతి తప్పిన ఋతువులతో నీటి రాక కోసం ఎదురుతెన్నులు చూసి కూలీల సమస్యల మధ్య ఆలస్యంగా చేసిన సాగు వల్ల రెండో పంటను కూడా నష్టపోయి ఎరువులు పురుగు మందులపై మితిమీరిన ఖర్చులు అదును పదును తప్పిన వ్యవసాయం వల్ల ఖరీఫ్ వరి సాగులో ఎకరాకు పండేది కనా కష్టం మీద 30 బస్తాలు. క్వింటా సన్న రకానికి ప్రస్తుతమున్న 1700 రూపాయలు లెక్కన రైతుకు వచ్చే ఆదాయం సుమారుగా 38,000. ఇందులో ఖర్చులే 20,000కు పైగా అవుతున్నాయి. పైగా అమూల్యమైన నీటి వనరు అవసరం సంప్రదాయ వరి సాగుకు ఎక్కువ. కిలో ధాన్యం ఉత్పత్తికి 5,000 లీటర్ల నీరు అవసరమవుతోంది. మరి వరి సాగులో కష్టనష్టాలు తగ్గించి సిరుల పంట పండించడానికి ఎన్నో సాగు పద్దతులు అందుబాటులోకొచ్చాయి. శ్రీ వరి సేద్యం, డ్రమ్ సీడర్తో సాగు, ఎదబెట్టే పద్దతిలో ఆరుతడితో వరి సాగు, వీటిలో డ్రిప్ ఏర్పాటు, ఇలా వీలును వెసులుబాటును బట్టి రైతులు సాగు పద్దతులను ఎంచుకుని సాగు చేస్తున్నారు. ఆరుతడి వరి సాగునే ఏరోబిక్ రైస్ అంటారు. ఈ పద్దతిలో వరి సాగు వల్ల రైతుకి ఖర్చు గణనీయంగా తగ్గటమే కాదు, నీటి తడి అవసరం బాగా తగ్గుతుంది. అంతేకాదు అదనులో పండించడం సాధ్యమవుతుంది. దిగుబడి పెరిగి మొత్తం మీద 15 నుంచి 20,000 రూపాయల అధిక మిగులు కనపడుతోంది. నమ్మలేకపోతున్నారా? అలాంటి రైతునెవరినైనా చూపండి అంటారా? ఇదిగో చూపిస్తున్నాం, చూసేయండి. పొలం నడిమధ్యగా నడిచి వస్తున్న ఈ రైతు సౌరిరెడ్డి. వరంగల్ జిల్లా హనుమకొండ మండలం రెడ్డిపురం గ్రామంలో 10 ఎకరాల వరి వ్యవసాయం ఉంది. వ్యవసాయంలో అధునాతన పద్ధతులను వడపోసి ఆచరణాత్మకంగా మలుచుకోవడంలో దిట్ట ఈయన. గతంలో శ్రీ పద్ధతిని 4-5 ఏళ్ల పాటు ఆచరించి ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. ఈ ఏడాది మొదటిసారిగా నేరుగా విత్తే ఆరుతడి పద్ధతిలో వరిని సాగు చేశారు. శ్రీరామ్ సాగర్ కాలువ నీరు అందే భూములివి. కానీ ఏటా నీటి రాక ఆలస్యం కావటం, అటు మొదటి పంట వరే కాక రెండో పంటపైన దాని ప్రభావం పడటం వంటి ఇబ్బందులు ఎదురుకావటంతో నారు, నాట్లతో పని లేకుండా ఈ ఏడాది పొడిదుక్కిలో నేరుగా విత్తే విధానాన్ని ఆచరించి సకాలంలో విత్తుకోగలిగారు. ప్రాణహిత జేజీఎల్ 1798 బాసుమతి వంగడాలను విత్తుకున్నారు. ప్రస్తుతం ప్రాణహిత వరి కోతలకు అందివచ్చి 35 బస్తాల దిగుబడినిచ్చింది. ప్రక్కన పొలాల్లో నాటు పద్ధతిలో సాగు చేసిన రైతులు 25 నుంచి 30 బస్తాల దిగుబడినే ఆశిస్తున్నారు. దిగుబడి పెరుగుదల ఒక్కటే కాదు, ప్రధానంగా అదనులో సాగు చేయటం, కూలీల సమస్యలు లేకపోవటం, ఇవే కాక మొక్కల సాంద్రత సరిపోను ఉండటం, అంతేకాక దమ్ము పని తప్పటం, నీటి అవసరం చాలా వరకు తగ్గటం, అన్నింటికన్నా మిన్నగా రైతుకు రిస్క్ లేకుండా సేద్యం సాఫీగా సాగటం, ఈ సేద్య పద్ధతి వల్ల వనగూరే ప్రధాన ప్రయోజనాలంటారు సౌరిరెడ్డి. అప్పుడు పశువులు ఉన్నప్పుడేమో ఎరువుతో లేదు, అది ఎంతో కొంత మనకి పెట్టుబడి తగ్గేది. ఇప్పుడు పశువులు పోయినాయి, పాలేర్లు పోయినారు, ఎద్దులు పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు ఉన్నది ఏంటంటే మెకనైజ్డ్ వ్యవసాయం. మళ్ళా ఎరువులేమో ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ అయ్యింది, పెస్టిసైడ్స్ కొట్టండి, అసలు పంట అనేది వచ్చే వ్యవహారమే లేదు. ఇప్పుడు ఒక ఎకరం దుక్కి తయారు చేయడానికి ఎకరానికి 3,000 కావాల్సి వస్తుంది. అట్లనే బురద గొర్రె తోలాలంటే వాడు రోజుకి 1,200 అంటా ఉన్నాడు.
అట్టనే నారుమోసేవాడు 500, 600 అంటా ఉన్నారు. వీళ్ళ ఇద్దరిని పోగు చేసి తీర పొలం తయారు చేస్తే ఆ రోజు కూలీలు రారు, వీళ్ళు వస్తే ఎద్దులు రారు, గొర్రెవాడు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళందరూ ఒకే రోజు వస్తేనే మనం నాటేయగలుగుతుంది. దాన్ని బట్టి ఎట్లా దీన్ని అని చెప్పి తర్వాత ఏం చేసినాం, శ్రీవరి పద్ధతికి పోయినాం. శ్రీవరి పద్ధతికి పోతే శ్రీవరి మార్కింగ్ అది కొంచెం ప్రాబ్లం. అందరికన్నా కూడా శ్రీవరిలో బెడ్ నారు పెంచడం అనేది కూడా చాలా ముఖ్యమైన పద్ధతి. అది కూడా కొంచెం కష్టతరంగానే ఉంది అప్పుడు. ఆ తర్వాత ఏం చేసినాం, డ్రమ్ సీడర్కి పోయినాం. డ్రమ్ సీడర్కి పోయినాకేమైంది, ఈ డ్రమ్ సీడర్లో కూడా మనం సాల్ట్ పడేస్తాం, బాగానే ఉంది. పోతే డ్రమ్ సీడర్లో వచ్చే ఇబ్బంది ఏంటంటే, మనం డ్రమ్ సీడర్తో వేసిన రోజే వర్షం పడదు అనుకోండి, ఆ గింజ పాదిలోంచి జరిగిపోవటం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఒకటి అన్నిటికన్నా ముఖ్యం ఆధునిక వ్యవసాయం, ఒకటి ఇత్తనం ఎంపిక, ఒకటి ఈ రెండు. అయితే ఆధునిక వ్యవసాయం అన్నప్పుడు ఏమైతుంది, మాకు మా ప్రాంతంలో ముఖ్యంగా ఈ వరంగల్ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పి నీళ్లు మాకు కెనాల్ వస్తుంది, అది ఆగస్టులోనే వస్తుంది ఎప్పుడు. కాబట్టి ముందు మేము నాటేయాలంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో మాకు వీలే కాదు. అటువంటిప్పుడు ఏంది, ఈ పద్ధతి ఏరోబిక్ పద్ధతికి పోతే మంచిగా దుక్కి తయారు చేసుకుని వర్షం పడ్డప్పుడు మంచిగా అప్పుడేం చేసినా మేము సీడ్ డ్రిల్ కొనాల్సి వచ్చింది. ఎందుకంటే నాణ్యంగా ఇత్తనం మీద పెట్టోడు లేడు, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ కావాలి తప్పకుండా. కాబట్టి అది కొన్నాం సబ్సిడీ ధర మీద, 25,000 సబ్సిడీ, 25,000 మనం. దాంతో ఈ ఏరోబిక్ వరి నాటేసినాక ఇందులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దుక్కి బాగా క్లీన్గా ఉండాలి, లెవెల్గా ఉండాలి. ఒకటి లోతుల పడ్డా మొలవదు, ట్రాక్టర్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఏమైతుంది, దీంతో వేసినప్పుడు మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఇన్ టైంలో అంటే సరైన ఆధునిక ఇత్తనం వేయగలుగుతున్నాం. ఒకటి ఆడ డ్యామ్ నిండినా నిండకపోయినా మామూలు వర్షాలకి ఇదవుతుంది. అయితే ఇందులో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే గడ్డి కంట్రోల్ చేయటం. ఇందులో మేము స్పేసింగ్ ఎంత ఇచ్చినామంటే 12 ఇంచులు, సాలుకు 12 ఇంచులు ఇచ్చినాం. సాలు 12 ఇంచులు ఇచ్చే ఉద్దేశం ఏంటంటే అంతర్సేద్యం చేయాలి. కాబట్టి దీనికి గనక పవర్ వీడర్ ఉంది అనుకోండి, అంటే అంతర్సేద్యం ఉన్నది అనుకోండి, అసలు మన గడ్డి సమస్యే కాదు అసలు. అట్లా ఏమైన తర్వాత ఈ నామినీ గోల్డ్ కొట్టినా నాకు కొంత కలుపడ్డ ఒకసారి ఎకరానికి 6, ఒకసారి 4, 10 మంది అయినారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ వరి పొలంలో ఒక్కసారి కూడా పురుగు మందు పిచికారీ అవసరమే రాలేదు. ప్రక్క పొలాల్లో దోమ, ఇతర చీడపీడల సమస్య ఎక్కువగా ఉంది. ప్రక్క రైతు సునీల్ రెడ్డి మాట్లాడుతూ, ఫస్ట్ చూస్తే అరే ఇది బాగలేదు, అనవసరంగా వేసిండు అని అనుకున్నాను, కానీ తర్వాత చేస్తా ఉంటే మంచిగా అనిపించింది. ఇప్పుడు నాదానికంటే ఇదే బాగా ఈల్డింగ్ ఉన్నది, అన్ని నాదే ఇంకా కొంచెం బాగలేదు. ఇంకా మా సారేమో డైరెక్ట్ సోయింగ్ చేసేసిండు. ఇక వాన పడ్డది, కొంచెం నీళ్లు పెట్టేసిండు, మంచిగా వచ్చింది, మంచిగా మొలిచింది. కొంచెం గడ్డి ఉండే కానీ నాకు అప్పుడు గడ్డి మందులు కూడా తెలియదు. అంటే ఇక తాగిత కొట్టినాక గడ్డ అంతా మొత్తం కంప్లీట్ పోయింది. ఏడన్నా ఒకటి ఉంటే కూడా కూలర్లతో చూసాను. నేను కూడా 15 days ఒక్కసారి వచ్చి చూస్తూనే ఉన్నాను ఫీల్డ్, అసలు దీని సంగతి ఏందని. కానీ చాలా బాగున్నది. మెయిన్ ఇంకోటి, నేను నాటేసింది ఇది ఒకసారి వేసిన, ఇది ఇంకో 15-20 days ముందే వస్తుంది. ఇది అదొకటి కూడా మనకి కొన్ని తల్లు కూడా తప్పించుకునే ఛాన్స్ ఉన్నాయి. మాట్లాడుతుంది మంచిగా. నాకు నాటేసే వరకే దగ్గర 10,000 నుంచి 15,000 ఖర్చు వచ్చింది. ఇదేమన్నా మళ్ళీ ఇత్తనం సరిపోతే మళ్ళీ మిషన్ ఆపి మళ్ళీ అది కొనుక్కొచ్చుకొని వేసేస్తే అయిపోతుంది, ఒక్క రోజులో వేసేస్తుంది. 2 మనుషులతో వేయచ్చు. కానీ ఇక నాకు కావాలి దగ్గర 20-30 మనుషులు కావాలి. మరి ఆరుతడి వరిలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎకరాకు 35 బస్తాల దిగుబడి అంటే 26 క్వింటాళ్లు. క్వింటా 1,700 రూపాయల లెక్కన రైతుకు అందుతున్న ఆదాయం 44,200 రూపాయలు. ఇందులో ఖర్చులు చూద్దాం. 15 కిలోల విత్తనానికి విత్తడానికి 1,000 రూపాయలు, పొలం తయారీ 2,000, ఎరువులు 5,000, పురుగు మందుల ఖర్చు లేదు, కలుపు ఖర్చు 2,000, మిషన్ కోత ఖర్చు 3,000, రవాణా 750 రూపాయలు, కమిషన్ 880, ఇతర ఖర్చులు 820 రూపాయలు, అన్నీ కలిపి 15,450 రూపాయలు. ఈ పెట్టుబడికి వడ్డీ 150 రూపాయలు, కలిపి 15,600 రూపాయలు ఖర్చయింది. లెక్కేశారా నికరం ఎంతో? సౌరిరెడ్డికి మిగిలిన నికర ఆదాయం 28,600 రూపాయలు. అదే సంప్రదాయ నాటు పద్ధతిలో అయితే మరో 7 నుంచి 10,000 రూపాయల ఖర్చు అధికంగా అవుతోంది. ఈ పద్ధతిలో ఖర్చు 25 నుంచి 40% తగ్గడమే కాదు, 5-6 బస్తాల దిగుబడి పెరిగింది.
మరి సాగు ఇంతలా విజయవంతం కావడానికి యాజమాన్యం ఎలా చేశారో చూద్దాం. ముందుగా పొలాన్ని కల్టివేటర్తో లోతుగా దున్ని తరువాత రోటావేటర్ వేయించారు. పొలం బాగా చదునుగా తయారైంది. ఆఖరి దుక్కిలో 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నారు. జూన్ 25న విత్తనం విత్తారు. ఎకరాకు 15 కిలోల పొడి విత్తనం వాడారు. విత్తనం నానబెడితే గొర్రులో సాఫీగా జారదు. అందువల్ల పొడి విత్తనాన్ని పొలం పదును ఉన్నప్పుడు పెస్టిసైడ్లు ఉపయోగించి విత్తనాన్ని దీనితో పాటుగా 20-20-13 ఎరువును 1 బస్తా వేశారు. ఆరుతడి వరిలో కలుపే ప్రధాన సమస్య కాబట్టి విత్తిన 15 నుంచి 20 రోజులకు కలుపు నిర్మూలన కోసం బిస్పైర్ బ్యాక్ సోడియం కలుపు మందును వాడారు. తరువాత పైపాటుగా 25 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 40 కిలోల వేపపిండి, 40 కిలోల వెర్మి కంపోస్ట్ ను పైపాటుగా అందించారు. రెండవ దఫా కూడా ఇదే మోతాదులో ఎరువులను 20 రోజుల అనంతరం అందించారు. ఏ పురుగు తెగులు సోకక పైరు ఆరోగ్యంగా పెరిగింది. వారానికి 1 తడి అందించారు. 6 తడితో అందివచ్చిన పైరు 135 రోజులకు కోతకొచ్చింది. నేరుగా విత్తారు కాబట్టి 10 రోజులు ముందుగానే అందివచ్చింది. వరి పూర్తయ్యాక పొలం దున్నించి రెండో పంటగా పెసర వేసుకుంటారు. అదన్నమాట అన్నిందాలా అన్నదాతకు అనుకూలంగా ఉన్న 6 తడి వరి సాగు. కూలీ సమస్యలు, నీటి ఇక్కట్లు లేని ఈ సాగు పద్ధతితో వరి సేద్యానికి మంచి రోజులొచ్చాయనిపిస్తోంది కదూ. ఎల్లలు లేని వ్యవసాయంలో సందేహాలు, సమస్యలు, కోకొల్లలు మార్గనిర్దేశమే ధ్యేయంగా రూపుదిద్దుకున్న కార్యక్రమం మీకోసం. శనగ పైరు పూత దశకొచ్చింది. ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు కడప జిల్లా జమ్మలమడుగు నుంచి శివశంకర్ రెడ్డి. రబీ సీజన్లో అధిక విస్తీర్ణంలో ఈ పప్పు శనగ రైతులు సాగు చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ పైరు వివిధ దశల్లో ఉంది. ఈ శనగ పంటలో రైతులు ప్రస్తుతం తీసుకోవాల్సిన మెలకువలు ఏమిటంటే, మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో అయితేనేమి, తర్వాత కొన్ని తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల కొంత పైరు బెట్టకు లోనైందనమాట. ఈ బెట్ట పరిస్థితులను రైతులు తప్పించుకునేదానికి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. నీటి వసతి ఉంటే గిన స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని పెట్టుకోవచ్చు. ఒకవేళ నీటి వసతి లేనట్లయితే గిన యూరియా 20 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదంటే ఇటీవల మనకు నీటిలో కరిగేటువంటి కొన్ని పోషకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. 3.17 అని 3.19 ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. ఎకరానికి 1 కేజీ పాకెట్ సరిపోతుంది. దీన్ని పైరు పైన పిచికారి చేసుకోవచ్చు. వీటిని మామూలుగా మనకు సస్యరక్షణ మందులతో పాటుగా కలిపి పిచికారి చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎరువుల యాజమాన్యానికి వచ్చినప్పుడు అయితే పప్పు దినుసుల జాతికి చెందినది కాబట్టి మామూలుగా భాస్వరం అనే మనం ఎక్కువగా దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా పైపాటుగా వేయకూడదు. ఒకవేళ నత్రజని అవసరమైతే పైపాటుగా యూరియా రూపంలో వేసుకోవచ్చు. తర్వాత సస్యరక్షణ విషయానికి వస్తే ముఖ్యంగా వీటిలో ఈ రబ్బర్ పురుగు అనేటువంటిది, దీన్నే స్పోడాప్టెరా ఎగ్జుగ్గు అంటాము. ఈ పురుగు గుడ్డు నుంచి బయటికి వచ్చిన వెంటనే అసిఫేట్ అనేటువంటి మందు లేదంటే వేప నూనె గాని పిచికారి చేసినట్లయితే ఈ పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. ఒకవేళ పురుగు కొద్దిగా లావైనట్లయితే థయోడి కార్బ్ 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే ఈ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో కాయ పిందె రూపంలో కూడా ఉన్నాయి. వీటిలో మనకు కాయ తొలుచు పురుగు ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాయ తొలుచు పురుగు చిన్నగా ఉన్నప్పుడు మనం మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందు 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి కానీ, లేదంటే అసిఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి కానీ పిచికారి చేసినట్లయితే సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా కొన్ని సమగ్ర యాజమాన్య పద్ధతులు కూడా ఉన్నాయి. అవేంటంటే పక్షి స్థావరాలు పెట్టినట్లయితే ఈ పక్షులు అక్కడ కట్టెలపైన వాలి పొలంలో ఉన్నటువంటి ఈ పురుగులను తినేస్తాయన్నమాట. అదేవిధంగా ఈ శనగ పైరులో బొరుగులు చల్లడం వల్ల ఆ బొరుగుల కోసము ఈ పక్షులు వచ్చి ఆ పైరులో ఉన్నటువంటి ఈ కాయదొలుచు పురుగు లార్వాలను తినివేస్తాయన్నమాట. కొంగురొత్త సోయగాలతో సుప్రభాతాన్ని ఉదయించే అన్నదాతలు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను అన్నదాత తెలుగు@etv.co.in కు పంపించగలరు.